గైస్ వీడియోలోకి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ ని ఆఫ్టర్ రివ్యూ తర్వాత నేను సేల్ చేస్తాను అనమాట. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాము. ఇది 826 వేరియంట్ అండ్ ఈ స్మార్ట్ ఫోన్ నేను నథింగ్ ఫోన్ 3తో కూడా కంపేర్ చేస్తున్నా కాబట్టి నా దగ్గర ఇంకో 10 days అయితే ఈ స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఆఫ్టర్ 10 days తర్వాతనే మీకు కొరియర్ చేస్తాను. మీరు దాన్ని ప్రిపేర్డ్గా ఉంటే మాత్రమే నాకు మెసేజ్ చేయండి. నథింగ్ 4a Pro ద మోస్ట్ హైప్డ్ స్మార్ట్ ఫోన్. ఈ హైప్ అంతా పక్క పెట్టేసి ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అసలు వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి ఇది వర్తా కాదా, నథింగ్ 4aతో పోల్చుకుంటే నథింగ్ 4a Proలో నిజంగానే అప్గ్రేడ్ ఉందా అలా చెప్పేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ దీనికి ఇన్బాక్స్ కంటెంట్స్. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక సిలికాన్ కేస్ ఇస్తున్నారు. సిలికాన్ కేస్తో పాటు టైప్ సి కేబుల్ ఇస్తున్నారు. ఇంకంతే. ఇంకా బాక్స్లో మనకి ఇటువంటి ఛార్జర్ కూడా చూడడానికి అయితే ఉండదు. ఆబ్వియస్గా ఫోన్ ఉంటుంది అనమాట. మనకి బాక్స్లో ఫోన్ అయితే రిమూవ్ చేయలేదు. సో ఖచ్చితంగా ఛార్జర్ అయితే మాత్రం ఇచ్చింటే బాగుందనేదే నా ఒపీనియన్. కమింగ్ టు రివ్యూ. ఫస్ట్ దీనికి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. మీకు ఐఫోన్ 17 Pro Max చూస్తే ఎలా అయితే ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ వస్తుంది అనమాట ఈ స్మార్ట్ ఫోన్ చూసినప్పుడు అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా. ఎందుకంటే ఇది మనకి మెటల్ అల్యూమినియం యూనిబార్ డిజైన్ అయితే వస్తుంది. అంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ఇది గ్లాస్ బ్యాక్ కాదు, టిపికల్ గా మనకి శాండ్విచ్ డిజైన్ చూస్తూ ఉంటాం కదా, ఆ శాండ్విచ్ డిజైన్ నుంచి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అల్యూమినియం ఇచ్చారనమాట. ఓకే, నాకు ఇది పాత రోజులు గుర్తొస్తుంది. రెడ్మీ 3S ఆ ఫోన్లో కూడా మనకి బ్యాక్ సైడ్ అల్యూమినియం ఇస్తా ఉన్నారు అనమాట. ఆ రోజులు నాకు గుర్తొస్తుంది. ఓకే, సో ఇలాగ అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చింది ఈ స్మార్ట్ ఫోన్కి అయితే. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం కార్నింగ్ రోలర్స్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేస్తారు. సో చేతులు పట్టుకున్నప్పుడు మాత్రం చాలా ప్రీమియం అయితే అనిపిస్తుంది. ఒక ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆ వెయిట్ బ్యాలెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు అనమాట. టోటల్ అల్యూమినియం యూస్ చేసినా కూడా ఫోన్ మీకు అంత వెయిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అనిపించదు. ఈ బిల్డ్ క్వాలిటీలో ఎవ్రీ ఆస్పెక్ట్ మీకు చూడడానికి బాగున్నా ఒకే ఒక ఆస్పెక్ట్ ఏంటంటే IP65 మాత్రమే ఇచ్చారు. ఇటువంటి IP68 కూడా ఈ స్మార్ట్ ఫోన్ కి అయితే ఇవ్వలేదు. ఖచ్చితంగా ఈ ప్రైస్ బ్రాకెట్ లో IP68 ఇచ్చింటే ఒక ఓవరాల్ ప్యాక్డ్ గా ఉంటుంది అనేది నా ఒపీనియన్. కమింగ్ టు డిస్ప్లే డిపార్ట్మెంట్. 6.83 inches తో 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే తో ప్రొవైడ్ చేస్తారు. ఇది వాళ్ళు మెన్షన్ చేస్తుంది ఏంటంటే, బ్రాండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది 5000 nits చెప్తున్నారు అనమాట. దీనికి పీక్ బ్రైట్నెస్ ని మనం టెస్ట్ చేసినప్పుడు ఇండోర్ లో, అవుట్డోర్ లో, ఈవెన్ సన్ లైట్ లో కూడా, మిట్ట మధ్యాహ్నం సన్ లైట్ లో కూడా, ఈ సమ్మర్ టైంలో కూడా డిస్ప్లే చాలా బ్రైట్ గా ఉంది. చాలా షార్ప్ గా కనిపిస్తుంది అవుట్డోర్ లో కూడా. ఎక్కడ మీకు కలర్స్ వామైపోవడం కానీ, ఎక్కడ మీకు అసలు డిస్ప్లే అవుట్డోర్ లో మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉందన్నమాట. అన్డౌటెడ్గా చెప్తా మీకు బ్రైట్నెస్ పరంగా మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవని చెప్పొచ్చు. ఓకే, కమింగ్ టు కలర్స్, షార్ప్నెస్, దీనికి మనం మాట్లాడుకుంటే నేనైతే ప్రైమ్ వీడియోలో అయితే మాత్రం ఒక సిరీస్ మొత్తం ఒక సీజన్, ఒక 10 hours సీజన్ అయితే మాత్రం ఇదే స్మార్ట్ ఫోన్లో చూశాను. సో అసలు చెప్తాను, చాలా బాగుంది. ఆ కలర్స్ బాగుంది, పంచీగా ఉంది, వైబ్రెంట్గా ఉంది, షార్పర్గా ఉంది. సో ఖచ్చితంగా ఆ 1.5K అనేది మీకు ఖచ్చితంగా ఫీల్ అవుతారు అనమాట ఆ షార్ప్నెస్లో. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్ పరంగా మాత్రం మేజర్ కంప్లైంట్స్ లేవు. అండ్ వాళ్ళు మెన్షన్ చేస్తుంది 144 Hz అంటున్నారు. ఇన్ బిట్వీన్ నేను టెస్టింగ్లో మాత్రం చాలా వరకు గేమ్స్ లోడ్ చేసి టెస్ట్ చేశాను అనమాట. నాకు అనిపించింది ఏంటంటే BGMIలో మాత్రం 140 సపోర్ట్ అయితే లేదు. ఓకేనా, బట్ రియల్ లైఫ్లో మనం యూస్ చేస్తున్నప్పుడు అన్ని యాప్స్ కూడా 120లో రన్ అవుతుంది, కానీ 144 Hz అయితే రన్ అవ్వలేదని చెప్పొచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేను నథింగ్ 4a కంప్లైంట్ చేసింది బెజల్స్ గురించే. ఇది చాలా థిన్గా ఉంది బెజల్స్ కంపేర్ టు నథింగ్ 4a అండ్ ఈవెన్గా కూడా ఉందన్నమాట బెజల్స్ కూడా. సో చాలా సిమెట్రికల్గా ఉంది. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం మేజర్ కంప్లైంట్స్ మాత్రం మీకు చూడడానికి అయితే ఉండదు. అండ్ ఈ డిస్ప్లేగా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. ఇది చాలా ఫాస్ట్గా, స్పీడ్గా అన్లాక్ అవుతుంది. ఎక్కడ మీరు రెస్పాన్స్ మాత్రం చాలా బాగుందబ్బా. సో ఖచ్చితంగా మీరు ఎక్కడ ఫెయిల్ అవ్వడం అన్నట్టు మీరు గమనించారు. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్ ఈసారి ఒక పవర్ ప్యాక్డ్ అని చెప్పొచ్చు. కమింగ్ టు స్పీకర్స్, స్టీరియో స్పీకర్ అయితే యూజ్ చేస్తారు. ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద అయితే యాక్ట్ అవుతుంది. దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు ఆడియో లౌడ్నెస్ బాగుంది, కానీ ఆ సపరేషన్లో, క్లారిటీలో ఇంకా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఎస్పెషల్లీ నథింగ్ 4a అయితే ఏదైతే ఫీలింగ్ ఉందో నథింగ్ 4a Proలో కూడా అదే ఫీలింగ్ ఉంది, అదే ఆడియో క్వాలిటీ ఉంది. కానీ ఆ డిఫరెన్స్ లేదు. ఆ ప్రైస్ డిఫరెన్స్కి ఆ ఆడియో క్వాలిటీ బెటర్మెంట్ అనేది ఖచ్చితంగా లేదని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఖచ్చితంగా 40,000 దగ్గర ఇంకొంచెం బెటర్ ఆడియో క్వాలిటీ అయితే మాత్రం మనకి ఇవ్వచ్చు ఈ ప్రైస్ బ్రాకెట్లో. కమింగ్ టు పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్. ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు విత్ LPDDR5X RAM అండ్ UFS 3.2 స్టోరేజ్ టైప్ అయితే యూస్ చేశారు అనమాట. దీన్ని మనం టెస్ట్ చేసినప్పుడు యాంటీ బుజ్జిన స్కోర్ వచ్చేసి 1.37 million అయితే స్కోర్ చేసింది. అండ్ గిగ్ బెంచ్ స్కోర్స్ చూసుకుంటే సింగిల్ కోర్లో 1277 అండ్ మల్టీ కోర్లో 3819 అయితే మనకి స్కోర్ అయితే చేసింది అనమాట. వాళ్ళు టెస్టింగ్ అప్పుడు కూడా ఫోన్ చాలా కూల్గానే ఉంది. మ్యాక్స్ 38 దాకా వెళ్ళింది అనుకుంటా, అంతే. ఇంకా మ్యాక్సిమం టెంపరేచర్ అయితే మొత్తం చాలా కూల్గా ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పుకోవచ్చు. అదే రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ స్టోరీ కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. BGMI నేను టెస్ట్ చేసినప్పుడు స్మూత్ 125 సపోర్ట్ చేస్తాను అనమాట ఈ స్మార్ట్ ఫోన్ మనకి. నేను ఆడినప్పుడు ఈవెన్ ఒక 4 to 5 minutes, ఇనిషియల్ 4 to 5 minutesలోనే TDM మ్యాచ్ ఆడినాను అనమాట. అక్కడే మనకి విపరీతమైన ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ నేను నోటీస్ చేశాను. ఇది ఒక ఆప్టిమైజేషన్ ఇష్యూనే, ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. చూడండి, ఒక 60-60 FPSకి 70 FPSకి పడిపోతుంది. మీరు కాబట్టి గ్రాఫ్ చెక్ చేయండి. యావరేజ్గా 89 FPS వచ్చినా కూడా బట్ చాలా వరకు ఫ్రేమ్
భయంకరంగా డ్రాప్ అవుతుంది అనమాట, 60కి 70కి పడిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా గేమ్ అనేది అంత ప్లేయబుల్గా లేదు. అండ్ ఇదే ప్రాసెసర్తో స్నాప్డ్రాగన్ 7 Gen 4తో ఒప్పో Reno 15 నేను టెస్ట్ చేశాను, రియల్మీ P4 పవర్ నేను టెస్ట్ చేశాను. అవన్నీ కూడా వే బెటర్ ఆప్టిమైజేషన్లో ఉందన్నమాట గేమింగ్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం. సో ఖచ్చితంగా గేమింగ్ మాత్రం గేమర్స్కి నేను స్ట్రిక్ట్ నో చెప్తాను యాజ్ ఆఫ్ నో. మేబీ ఫ్యూచర్లో అప్డేట్స్ ఇచ్చి దీన్ని సాల్వ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనం ఒక లుక్ అయితే వేద్దాం. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా గేమర్స్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర దూరంగా ఉండమంటాను. అండ్ ఈ ప్రాసెసర్ కూడా ఈ 7 Gen 4 ప్రాసెసర్ కూడా 20,000 దగ్గర 25,000 దగ్గర మనం చూసామన్నమాట. వీళ్ళు తీసుకొచ్చి 40,000 దగ్గర పెట్టారు. సో ఆబ్వియస్గా 8s Gen 3 ఓల్డర్ ప్రాసెసర్ 8s Gen 3 కూడా ఇచ్చినచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. 7 Gen 4ని ఎలా యాక్సెప్ట్ చేయాలని నాకైతే అర్థం కాలేదు. సో ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ మాత్రం కంప్లీట్ మిస్అప్ చేశారు. 100% ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ ప్రాసెసర్ వీళ్ళు ఆప్టిమైజ్ చేసిన విధానం కావచ్చు 100% నాట్ అట్ ఆల్ వర్త్ అని మాత్రం నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్తాను. మీరు కనుక గేమర్స్ అయితే మాత్రం స్ట్రిక్ట్లీ నో. ఇంకా మన నార్మల్ లైఫ్ యాప్స్ ఖచ్చితంగా నథింగ్ ఆప్టిమైజేషన్ గురించి మనకు తెలిసిందే. చాలా స్మూత్గా ఉంది, చాలా ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది, చాలా ఫాస్ట్ స్విచ్ అవుతుంది, ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది. సో ఖచ్చితంగా రియల్ లైఫ్లో మనం యూస్ చేసే యాప్స్ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి యాప్స్ అన్నీ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. బట్ గేమర్స్కి మాత్రమే నేను చెప్తాను కానీ బట్ రియల్ లైఫ్లో ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా వరకు బెటర్గానే పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్ 5400 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు విత్ 50 watt ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో అయితే ఛార్జర్ ప్రొవైడ్ చేయలేదు. నా దగ్గర ఉన్న 65 watt CMF ఛార్జర్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం 0 to 100% 1 గంట 5 నిమిషాలు 1 గంట 6 నిమిషాలు అయితే మాత్రం నాకైతే ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇది పక్క పెట్టేస్తే దీని ఒక డిశ్చార్జింగ్ టైం చూసుకుంటే మాత్రం బ్యాకప్ టైం చూసుకుంటే మాత్రం నాకు అనిపించింది ఏంటంటే నేను ఎక్కువ వీడియోస్ చూస్తున్నా, ఎక్కువ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అంటే మాత్రం ఒక 7 నుంచి 8 గంటలు మీరు ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి. అదే మీరు కొంచెం ఎక్కువ పుష్ చేస్తున్నారు, ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు, గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తూ అవుట్డోర్లో మీరు తిరుగుతున్నారంటే 6.5 గంట సేపు నుంచి 7 గంటల సేపు మాత్రమే వస్తుంది యాజ్ ఆఫ్ నో. సో ఖచ్చితంగా నాకు నథింగ్ 4 అయితే కంపేర్ చేసుకుంటే 4A Proలో ఇంకొంచెం ఎక్కువ డ్రైన్ అవుతున్న ఫీలింగ్ అయితే మాత్రం నాకైతే లిటిల్ బిట్ అయితే మాత్రం ఖచ్చితంగా అనిపించింది అనమాట. సో ఒక విషయం కానీ క్లియర్ చెప్పాలనుకుంటున్నాం, ఈ రోజు ట్రెండ్ తగిన మాత్రం ఖచ్చితంగా దీనికి బ్యాటరీ కెపాసిటీ లేదు. అంటే 6000 mAh, 8000 mAh, 9000 mAh పోకో X8 Pro Max 9000 mAhతో వచ్చిందనమాట. సో అలాగా ఆ స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా 9000, 10,000 mAhతో పోతా ఉంటే వీళ్ళు ఇంకా కూడా 5000 mAh దగ్గరకు చూడడం మాత్రం ఖచ్చితంగా ఒక ఫూలిష్ థింగ్ అని మాత్రం నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నా. కమింగ్ టు కెమెరా డిపార్ట్మెంట్, ఇక్కడ మీకు స్పెక్స్ అయితే మాత్రం డిస్ప్లే చేస్తూ ఉంటారు చూడండి. నథింగ్ 4 అయితే కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్న స్పెక్స్ ఎక్కడ మీకు చేంజ్ అయితే గమనించారు అనమాట. చిన్న చేంజెస్ మనకి సెన్సార్ దగ్గర అయితే మీరు అబ్జర్వ్ చేస్తారు. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ మాత్రం డెఫినెట్గా ఈసారి చాలా వరకు బెటర్గా ఉంది. కలర్స్ బాగుంది, షార్ప్నెస్ బాగుంది. కానీ ఒక రేంజ్కి ఒక 10 ఫోటోలు మీరు తీస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఒక 6 నుంచి 7 ఫోటోలు మీకు చాలా వరకు బెటర్గా వస్తుంది అనమాట. బట్ డైనమిక్ రేంజ్ ఫోటోస్ మాత్రం ఇంకొంచెం బెటర్గా అయితే ఉండొచ్చు. ఎలా అంటే సమ్ టైమ్స్ మనకి ఫేస్ దగ్గర వైట్గా అయిపోవడం కానీ, ఒక వార్మర్ టోన్ రావడం కానీ, ఎడ్జెస్లో వైట్గా అయిపోవడం కానీ ఇలాంటి టెస్టెస్ అయితే మీరు గమనిస్తారు మెయిన్ సెన్సార్ నుంచి. HDRలో మాత్రం అదర్ దెన్ విత్ అన్ని ఫోటోస్ కూడా మీకు బెటర్గా వస్తుందని చెప్పొచ్చు. ఇంకా 3.5 స్టెడ్ ఫోటో లెన్స్ లో కూడా సేమ్ మనకి HDR ప్రాబ్లం ఖచ్చితంగా అలానే ఉంది. మెయిన్ సెన్సార్ అయితే ప్రాబ్లం చూస్తామో ఆ వైట్గా అయిపోవడము, కొంచెం వార్మర్గా అయిపోవడము, అదే ఇష్యూ మనకి హెచ్డిఆర్లో ఎనేబుల్ అయినప్పుడు మాత్రం అలాంటి ఇష్యూ అయితే మేము మాత్రం ఖచ్చితంగా మీరు గమనిస్తారు అనమాట. ఎస్పెషల్లీ మనకి సన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, బ్యాక్గ్రౌండ్ ఎక్కువ బ్లో అవుట్ అవుతున్నప్పుడు అలాంటి ఇష్యూ అయితే మీరు గమనిస్తారు. అది పక్క పెట్టేస్తే నార్మల్ టైంలో మనకి స్కిన్ టోన్స్ కానీ, షార్ప్నెస్ కానీ, పోర్ట్రేట్స్ కానీ ఖచ్చితంగా చాలా వరకు బెటర్గా ఉంది. ఎడ్జ్ కట్అవుట్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ చేస్తుంది అనమాట. సో అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 6 to 7 ఫోటోస్ అయితే మాత్రం మీకు చాలా వరకు బెటర్గా వస్తుంది. కానీ ఒక రిమైనింగ్ 3 to 4 ఫోటోస్ అయితే మాత్రం మనకి ఖచ్చితంగా కొంచెం బెటర్గా ఇవ్వచ్చు అని మాత్రం మీకు అయితే క్లియర్ కనిపిస్తుంది. ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి మాట్లాడి మీ టైం వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం లేదు. ఇంకా సెల్ఫీ కెమెరా మాత్రం నిజంగానే చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. వైడ్ గా ఉంది, ఫోటో షార్పర్ గా ఉంది, కలర్స్ బాగుంది, ఎవ్రీథింగ్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. బట్ ఏంటంటే దీంతో కూడా మనకి సమ్ టైమ్స్ HDRలో మీరు ఫోటో తీసినప్పుడు ముఖం మీద చూడండి వైట్గా అయిపోతుంది అనమాట. మన ఫేస్ ని బెటర్ చేయడానికి అలా చేసినప్పుడు ఒక ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉంది. ఖచ్చితంగా అప్డేట్ అయితే సాల్వ్ చేయొచ్చు. బట్ ఇప్పటికైతే మాత్రం ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరాలో మాత్రం HDRలో ఇష్యూ అయితే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రతి ఒక్క కెమెరాలో కూడా HDR ఇష్యూ అయితే ఉందని చెప్పొచ్చు. కమింగ్ టు డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా చూసుకుంటే 4K 30fps ఇచ్చారు. అసలు ఈ ప్రాసెసర్ కి 4K 60fps సపోర్ట్ చేస్తుంది కానీ వీళ్ళు ఇంటెన్షనల్లీ ఇవ్వలేదు. మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం షార్ప్నెస్ బాగుంది, కలర్స్ బాగుంది, స్టెబిలైజేషన్ కూడా చాలా వరకు బెటర్గానే ఉంది. బట్ ఖచ్చితంగా 4K 60fps ఇవ్వకపోవడం మాత్రం మెయిన్ డ్రాబ్యాక్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఇంకా 3.5 టెలిఫోటో లెన్స్ లో కూడా 4K 30fps సపోర్ట్ చేస్తుంది. దీని క్వాలిటీ కూడా
చాలా షార్ప్గా ఉంది, కలర్స్ కూడా బాగుంది, షార్ప్నెస్ బాగుంది, స్టెబిలైజేషన్ ఇంకొంచెం బెటర్ ఇచ్చిండొచ్చు కంపేర్ టు మెయిన్ కెమెరా. స్టెబిలైజేషన్ అయితే ఇంకొంచెం బెటర్ ఇచ్చిండొచ్చు అనేది మాత్రం నాకు క్లియర్గా అనిపిస్తుంది 3.5x లెన్స్లో. ఇంకా ఫ్రంట్ కెమెరా జస్ట్ 1080p 60 fps మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వీడియో క్వాలిటీ మాత్రం చాలా వర్స్ట్గా ఉందని చెప్పొచ్చు. ఫుటేజ్ చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కొంచెం డార్కర్గా వస్తుంది. డైనమిక్ అయితే అంత ఏం బాగాలేదు. ఖచ్చితంగా ఫ్రంట్ కెమెరా వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ మాత్రం వర్స్ట్గా ఉందని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మీరు ఫొటోస్ తీస్తున్నప్పుడు బాగా వచ్చినా ఖచ్చితంగా వీడియో డిపార్ట్మెంట్ దగ్గర కాంప్రమైజ్ ఉంది కాబట్టి, అండ్ ఫొటోస్లో కూడా సమ్ టైమ్ హెచ్డిఆర్ ఫొటోస్ చాలా వరకు బెటర్గా రావడం లేదనమాట. సో ఖచ్చితంగా కెమెరాస్ మాత్రం అప్డేట్స్ పడాలి. అండ్ వీడియోస్ డిపార్ట్మెంట్లో హార్డ్వేర్ లెవెల్ రెస్ట్రిక్ట్ చేశారనమాట 4K 30 fps ఇచ్చి. సో అవన్నీ కూడా మనం రివోక్ చేయలేం. సో ఖచ్చితంగా కెమెరా డిపార్ట్మెంట్ ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇంకా బెటర్ ఉండొచ్చు అనేదే నా ఒపీనియన్. ఇంకా నథింగ్ OS 4.1 గురించి మనం మాట్లాడుకుంటే ఆబ్వియస్గా మీ ఎందుకు తెలిసిందే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎందుకు ఫేమస్ అనేది. ఖచ్చితంగా నథింగ్ OS మాత్రం చాలా స్మూత్గా ఉంది, ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్, యాప్ స్విచ్ అవుతున్నా బాగుంది, యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ బాగుంది, ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది. రియల్ లైఫ్లో ఈ స్మార్ట్ ఫోన్ పైన మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, చాలా స్మూత్గా ఉంది. ఈ ప్రైస్ బ్రాకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ OS ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట. బట్ ఆబ్వియస్గా నథింగ్ 4A చూసాం కదా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాప్, అదే మనకి నథింగ్ 4A ప్రోలో కూడా ఇచ్చారనమాట. సో అది కొంచెం తీసింటే బాగుండు, ఎందుకంటే నాకే యాప్ కావాలని నేను ఇన్స్టాల్ చేసుకుంటా. ఇలా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ వీళ్ళు ఒక 10 జంక్ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెడతారు. నథింగ్ OS క్లీన్ OS ఎక్స్పీరియన్స్ అది వైప్ అవుట్ అవ్వకుండా ఉంటే బాగుండనేదే నా ఒపీనియన్. కమింగ్ టు కన్క్లూజన్, 40,000 రూపాయలు దీని ఒక బేస్ వేరియంట్, 8-128 వేరియంట్ దీని ఒక ప్రైసింగ్ అనమాట. విత్ కార్డ్ ఆఫర్స్ బేస్ వేసుకుంటే 36-37 దగ్గర అయితే మీకు అవైలబుల్గా అయితే వస్తుంది అనమాట. సో ఈ 40,000 దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ మనం కొనొచ్చా అని మీరు స్ట్రైట్గా అడిగితే మాత్రం ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత నేను చెప్తాను నా ఒపీనియన్ ఏంటనేది. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కాబట్టి దీనికి ఒక మేజర్ ప్రో కింద అయితే నేను యాడ్ చేస్తున్నా. అండ్ సెకండ్ ప్రో చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్కి వచ్చేసి డిస్ప్లే అనమాట. డిస్ప్లే క్వాలిటీ బాగుంది, బెజల్స్ తగ్గించారు, అవుట్డోర్ విజిబిలిటీ బాగుంది. సో ఎంటైర్ మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది కాబట్టి దీనికి ఒక మేజర్ ప్రో కింద అయితే నేను యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రో, దీని ప్రో అని చెప్పను, కాన్ అని చెప్పను, కాకపోతే కెమెరాస్లో ఫోటోస్ ఒక రేంజ్ బెటర్గా వస్తుంది కాబట్టి దీనికి ఒక ప్రో కింద అయితే మనం యాడ్ చేయొచ్చు. బట్ వీడియో డిపార్ట్మెంట్ రెస్ట్రిక్షన్స్ కానీ సమ్ టైమ్ హెచ్డిఆర్ ఫోటోస్లో కానీ ఆప్టిమైజేషన్స్ కావాలన్నమాట. అప్డేట్స్ ఇస్తే ఖచ్చితంగా 40,000 దగ్గర ఒక వెల్ బ్యాలెన్స్డ్ కెమెరా అయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అవుతుంది కాబట్టి దీనికి ప్రో కింద అయితే నేను మెన్షన్ చేస్తున్నా. సో ఇది బేస్డ్ ఆన్ మీ ఒపీనియన్. మీరు ఫోటోస్ చూస్తారు కదా, మీకు ప్రో అనిపిస్తుంది, కాన్ అనిపిస్తుంది, ఖచ్చితంగా కమెంట్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అండ్ వన్ మోర్ మేజర్ ప్రో ఈ స్మార్ట్ ఫోన్కి నథింగ్ OS అని చెప్పొచ్చు అనమాట. ఆ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ కానీ, రెస్పాన్సివ్నెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు అదర్ OS డిపార్ట్మెంట్స్. సో కాబట్టి దీనికి ఒక మేజర్ ప్రో కింద అయితే నేను యాడ్ చేస్తున్నా. కమింగ్ టు కాన్స్, 40,000 రూపాయల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ యాక్సెప్టే చేయలేం కాబట్టి మేజర్ కాన్ ఈ స్మార్ట్ ఫోన్కి ప్రైజింగ్ అని చెప్పొచ్చు. అండ్ సెకండ్ కాన్ చూసుకుంటే బాక్స్లో ఛార్జర్ ఇవ్వకపోవడం. ఎందుకంటే వీళ్ళు తీసుకొస్తుంది 8-128 వేరియంట్. ఈ 8-128 వేరియంట్ కూడా బాక్స్లో ఛార్జర్ ఇవ్వకుండా 40,000 రూపాయలు ప్రైస్ చేయడం అనేది నాకు అసలు రీజనబుల్గా అనిపించలేదు అనమాట. ఇంకొక మేజర్ కాన్ ఈ స్మార్ట్ ఫోన్కి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ని 40,000 రూపాయల దగ్గర ఎలా యాక్సెప్ట్ చేయలేదు నాకైతే అర్థం కాలే. 8S Gen 3 కూడా తీసుకొచ్చిన, Gen 4 కూడా అవసరం లేదు, Gen 3 కూడా తీసుకొచ్చినచ్చు అనమాట. సో వాళ్ళు తీసుకొచ్చిన ప్రాసెసర్ కూడా గేమింగ్లో పర్ఫెక్ట్గా అయితే ఆప్టిమైజ్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. ఖచ్చితంగా దాన్ని కూడా ఒక మేజర్ కాన్ కింద అయితే నేనైతే మెన్షన్ చేస్తున్నా. సో అదిగా ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ మీ ముందు పెట్టేస్తాను. నన్ను అడిగితే 30,000 రూపాయల దగ్గర 40,000 రూపాయల దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ కొనొచ్చా అంటే మాత్రం ఒక నా హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే 30,000 రూపాయల్లో వస్తే ట్రై చేయండి. దీని ఒక బేస్ వేరియంట్. ఆర్ఎల్స్ 40,000 రూపాయల దగ్గర ఈ ఫోన్ని టచ్ చేయడానికి ట్రై చేయొద్దండి. అంటే నేను చెప్తానంటే నథింగ్ 4Aకి 4A ప్రోకి మీకు డిఫరెన్స్ ఆన్ పేర్ స్పెక్స్ పైన మీకు కనిపిస్తున్నా, మీకు రియల్ లైఫ్లో అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయదు. నేను ఓపెన్ చెప్తున్నా, ఓకేనా? నథింగ్ 4Aని తీసుకొని వెళ్ళిపోండి. నథింగ్ 4A ఓవర్ ప్రైజ్డ్ అంటే నథింగ్ 4A ప్రో ఓవర్ ప్రైజ్డ్ అనమాట, ఓకేనా? సో 30,000 దగ్గర వస్తే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ని ఈ బిల్డ్ క్వాలిటీ, డిజైన్, ఈ కెమెరాస్ అన్ని మన మైండ్లో పెట్టుకొని కన్సిడర్ చేయొచ్చు అనమాట. 40,000 అనేది ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్కి చాలా చాలా ఓవర్ నన్ను అడిగితే మాత్రం. సో మీ మైండ్లో పెట్టుకోండి, 30,000 రూపాయలకి ఈ ఫోన్ రీజనబుల్ ప్రైజే. ఈ స్మార్ట్ ఫోన్ బాగుంది, ప్రాబ్లమ్స్ ఏం లేవు, కాకపోతే రాంగ్ ప్రైజ్లో లాంచ్ చేస్తారనేదే నా ఒపీనియన్. సో ఇది గైస్ నథింగ్ 4A ప్రో ఒక ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఖచ్చితంగా చేయండి, ప్రతి ఒక్క కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ సెరవన్ సైనింగ్ ఆఫ్. జై హింద్.